ప్రజాసేవే పరమార్థంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసమే అంకితభావంతో పనిచేస్తుందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ జేస్టాడి శారదా అధ్యక్షతన వైఎస్ఆర్ అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు మేలు చేసేందుకే అధికారాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన అన్ని అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల పెండింగ్ ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. సంబంధించింది ఇంత ముందు ప్రభుత్వాలు అయితేనేవి గౌరవ సభ్యులు చెప్పినట్టు అది కరెక్ట్ చేయమని చెప్పేసి మేము కమిషనరేట్ కూడా ఈరోజు 2019 కడప జిల్లా సర్వసభ్య సమావేశం ఈ జిల్లాలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాబోయే కాలంలో అభివృద్ధికి పాటుపడాలో ఆ విషయాలపై ఇక్కడ చర్చించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ప్రజలు సంతోషంగా ఉండాలా. ప్రజలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి ఏమైనా వసతులు కల్పించాలో అవన్నీ సంసిద్ధంగా చేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎక్కడ ఏ విధమైన కక్ష సాధింపు ఉండదని ఓ మంత్రిగా నేను ఈ సమావేశంలో చెప్తున్నా. ఎందుకంటే మేము ఏ రోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వాళ్ళని ఎవరిని ఉపేక్షించాం. పోలీస్ పరమైన ఇంకో ఏ పరమైన ఎవరికైనా ఒకే న్యాయం చేపడతామని మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పడం కూడా జరిగింది. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనైతే జిల్లాల్లో అయితేనే ఉన్న ప్రజలకు మంచి ప్రభుత్వం అనిపించుకుంటే చాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మా కోరం లేకపోయినా ప్రతిపక్ష జెడ్పీటీసీలున్నా సభ్యులున్నా కూడా ఇప్పుడు పొద్దున్న నుంచి మీరు మీటింగ్ చూశారు. ఇలాంటి మీటింగ్ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందని మేము ప్రశ్నిస్తున్నా. ఎక్కడ మాకు అధికారం ఉందని అహం కానీ అహంకారం కానీ మాలో లేదు. మేము రాబోయే తరుణాల్లో కూడా ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షపాతులం. మేము ముందు ప్రభుత్వాల్లాగా దాడులు రౌడీజాలు ఎక్కడా చేయం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రజలకు మేము బానిసలం, కట్టు బానిసలుగా ప్రజల కోసం పని చేస్తామే తప్పక ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడమని ఇక్కడ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఈ జిల్లాల్లో 2 జిల్లాల్లో రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఏ రంగానికి నిధులు కేటాయిస్తే ప్రజలకు అందుతాయో చేపట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి యొక్క దార్శనికత మీరు చూడాలా. ఈ 2 జిల్లాల్లో కలెక్టర్ గారులో 2 కలెక్టర్లు వచ్చారు, 2 జేసీలు వచ్చారు. వాళ్ళు కూడా 45 సంవత్సరాల లోపు వాళ్ళే. అంటే చురుకుగా పని చేయాలి, ఈ జిల్లాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తున్నాం. అలాగే ఒకటే చెప్తున్నాం, మేము ఎప్పుడు ప్రజలతోనే మమేకమై ప్రజల కోసమే పాటుపడుతున్నామే తప్పక ఎక్కడ ఈ 35 రోజులు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు మా ప్రభుత్వం కానీ మా కార్యకర్తలు కానీ దీనికి కారణం కాదని ఇక్కడ నేను చెప్తున్నా. అలాగే రేపు ప్రజలకు ఏ కార్యక్రమాలు చేపట్టాలో అవి కూడా రాబోయే కాలంలో ప్రజల దృష్టికి తీసుకొని పోతాం. ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం ముందు మేము ఏదైతే చెప్పామో అవి ఒకటిగా ఈరోజు చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా మేము ఆ రోజు చెప్పిన విధంగానే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మొన్న 1వ తారీఖున 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఎప్పుడు ఏ రాష్ట్రంలో కానీ దేశంలో లేని విధంగా కులగణాంకాలు జరుగుతూ ఉంటాయి ముందు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఇక్కడ సెన్సస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మేము హామీలు ఇచ్చామో. నిజామాబాద్ జిల్లా విశ్వవిద్యాలయంలో హాస్టల్